నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. శ్రీశైలం వెళ్ళేటువంటి ప్రయాణికులకు, భక్తులకు ఒక అపురూపమైన శుభవార్త ఇది. ప్రకృతి ఒడిలో పైదారి ఏర్పాటు చేసి ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణకు 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి ప్రయాణికులనైతే, భక్తులనైతే ప్రయాణించే విధంగా చేస్తున్నారు. దీన్నే మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణంగా దీన్ని ప్రస్తుతం పరిగణిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పైదారి అనేటువంటిగా దీన్ని వర్ణిస్తున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది ఇది నేషనల్ హైవే 756 హైదరాబాద్ నుంచి ఈ యొక్క శ్రీశైలం వచ్చేటువంటి నేషనల్ హైవే జాతీయ రహదారి ఇది. ఆ జాతీయ రహదారిలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇక ఈ జాతీయ రహదారిలో ఎక్కువగా ఇది 1-2 గ్రామాలు తప్ప, ఈ దోమలపెంట, ఈగలపెంట, మననూరు ఇట్లాంటి 2-3 గ్రామాలు తప్ప దాదాపు ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది శ్రీశైలం పాతాళగంగకు దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఇది. ఇది తప్పిస్తే మిగతా మొత్తం కూడా ఈ ఫారెస్ట్లోనే ఈ యొక్క నేషనల్ హైవే 756 అనేది ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎక్కువగా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ అనేది చేపట్టారు. 147.31 హెక్టార్ల భూమిని దీనికోసం సేకరించాల్సి ఉందని అధికారులు కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల్ల అడవి ప్రాంతము, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా పోయేతుంది కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు, అలాగే రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇటీవల తెలంగాణలో సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ అరణ్య భవన్లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో అటవీ శాఖ నుంచి ఈ యొక్క పీసీసీఎఫ్ ఆర్ఎం వచ్చేసి డోబ్రియాలు, అట్లనే పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అధికారి యాలా సింగ్ మేరు ఈ యొక్క హాజరయ్యారు. ఈ అడవిలో వచ్చేసి ఈ నేషనల్ హైవే 765లో హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్లో మధ్య ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువగా అలాగే రాబోయే కాలంలో కూడా మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగేటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని 2 వరుసలుగా ఉన్నటువంటి ఈ రహదారి ప్రజెంట్ ఇప్పుడు 2 వరుసలు ఉంది. దీన్ని 4 వరుసలుగా నిర్మించేటువంటి ప్రణాళికను వివరించారు అధికారులకు. వన్యప్రాణులు తిరిగేటువంటి ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని, మిగతా చోట భూభాగంలోనే రోడ్లు నిర్మిస్తామని ఈ యొక్క తెలంగాణ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే విధంగా అవకాశం ఉందని వారు పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాదు శ్రీశైలం మార్గంలో 128.6 కిలోమీటర్ల నుంచి 191 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో మున్ననూరుకు ముందున్నటువంటి బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు ఈ తెలంగాణ పరిధిలో ఈ నేషనల్ హైవే విస్తరణను చేయాలనేటువంటిది రూపకల్పన చేశారు. ఇక పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. ఈ తెలంగాణలో 62.5 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక అయితే అందులో 45.42 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా ఎన్హెచ్ఏ అధికారులు అయితే అటవీ శాఖకు వివరించారు. ఈ రోడ్డు విస్తరణకు అవసరమయ్యేటువంటి భూమి విషయంపై అధికారులు క్షేత్రస్థాయి సర్వే కూడా చేశారు. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అటవీ భూమి కావాలని అధికారులు అటవీ శాఖకు అయితే తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో రాకపోకలు కూడా బంద్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మరియు ఎన్హెచ్ఏ అధికారులు ప్రజెంటేషన్ విన్నటువంటి అటవీ శాఖ అధికారులు పలు షరతులు పెట్టినట్టు సమాచారం జరుగుతుంది. అదిగాక ఈ యొక్క తెలంగాణ అధికారులు చెప్తున్నారు, నల్లమల్ల అటవీ ప్రాంతం అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఎక్కువగా చెట్లు నరకకుండా, తక్కువగా చెట్లను అడవిని విధ్వంసం చేసి ఉండేలా రోడ్డు విస్తరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు సూచించినట్టు తెలిసింది. అలాగే ప్రతిపాదనలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి కాబట్టి అవి అటవీ శాఖ ఉన్నతాధికారికి
ఇట్లా వివరించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో మున్ననూరు చెక్ పోస్టు నుంచి దోమలపెంట చెక్ పోస్ట్ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీ శాఖ అనుమతించడం లేదు. రాత్రి వేళల్లో తిరిగేటువంటి పులులు, ఇతర వన్యప్రాణులు దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించగా, ఈ ఫ్లైఓవర్ మార్గ మధ్యంలో వాహనాలు ఎక్కి దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీ శాఖ స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక లైటింగ్ అధికంగా ఉంటే ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఎలివేటెడ్ కారిడార్పై రాత్రి వేళల్లో తక్కువ లైటింగ్ పెట్టాలని కూడా ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించినట్లు మనకు తెలుస్తుంది. టోటల్గా హైదరాబాద్ నుంచి ఈ శ్రీశైలం వరకు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడారు మల్లన్న దారిలో మనసు వచ్చే భారీ నిర్మాణంగా ప్రకృతి ఒడిలో పైదారిగా ఇది పరిగణిస్తూ ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ యొక్క ఎలివేటెడ్ 30 అడుగుల ఎలివేటెడ్ కానీ జరిగితే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు భక్తులకు ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. అట్లానే సమయం తగ్గుతుంది, రాకపోకలు, వ్యయ ప్రయాసలు, ఫారెస్ట్ మధ్య బిక్కుమంటూ ప్రయాణం చేయకుండా ఒక సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయవచ్చు అనేది ఈ యొక్క శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు. ఇది కూడా ఇది జరిగితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ఈ యొక్క సమావేశాలు, ఈ యొక్క ప్లాన్లు, ఈ యొక్క డిపిఆర్ రిపోర్ట్లు అయితే తయారు చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, హైదరాబాద్ శ్రీశైలం మార్గ మధ్యంలో ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ కోసం నిర్మించేటువంటి ఫ్లైఓవర్ గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.